రాకాలోకంకి స్వాగతం। ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి। ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి। పొరుగు దేశమైన పాకిస్తాన్లో ఈరోజు పాకిస్తాన్ని కాపాడే సైన్యాన్ని కాపాడేవారు లేకుండా పోయారు। పాకిస్తానీ సైన్యం పంజాబ్లో కొంత పర్వాలేదు కానీ పంజాబ్ రాష్ట్రము వదిలి ఖైబర్ పఖ్తూన్వా రాష్ట్రానికి వెళ్ళినా, బలూచిస్తాన్కి వెళ్ళినా, ఆఖరికి సింధ్ ప్రాంతానికి వెళ్ళినా కూడాను సురక్షితంగా లేరు। మిలిటరీ వాహనాల రూపంలో 10-12 వాహనాల్లో సాయుధులై బయటకు వెళితే తప్ప ఈరోజు సురక్షితంగా వచ్చేటటువంటి పరిస్థితి లేదు। ముఖ్యంగా బలూచిస్తాన్ రాష్ట్రంలో, బలూచిస్తాన్ స్వాతంత్రం కోసం పోరాడుతోంది। ఆ రాష్ట్రంలో అయితే కాన్వాయ్లలో వెళ్ళినా కూడాను పాకిస్తానీ ఆర్మీ సురక్షితంగా లేదు। పాకిస్తానీ ఆర్మీ బలూచిస్తాన్లో ఇప్పుడు బయటకు వెళ్ళాలన్నట్టయితే సివిలియన్ డ్రెస్లో, ఈ జుట్టంతా కూడాను ట్రిమ్ చేసి ఉంటుంది కాబట్టి అది ఎవరూ గుర్తించకుండా పాగాలు కట్టి బలూచ్ డ్రెస్సులు వేసుకుని బస్సులు ఎక్కుతున్నారు। బస్సులు ఎక్కిన తర్వాత కూడాను బలూచ్ సాయుధులు వాళ్ళని ఆపేసేసి వాళ్ళ జేబుల్లో ఉండేటటువంటి పత్రాలను చెక్ చేసి వాళ్ళు పంజాబీ మూలానికి చెందిన వాళ్ళు, ఆర్మీ బ్యాక్గ్రౌండ్కి చెందిన వాళ్ళని తెలిస్తే వాళ్ళను హతమారుస్తున్నారు। దీంతో పాకిస్తాన్ ఆర్మీ బలూచిస్తాన్లో అస్సలు సురక్షితంగా లేదు। ఇప్పటికే ఖైబర్ పఖ్తూన్వాలో చాలా ప్రాంతాల్లో సైన్యము విడిచి వెళ్ళిపోవాలని చెప్పి ప్రజలు హెచ్చరికలు జారీ చేశారు। బజౌర్ వంటి ప్రాంతము, వజీరిస్తాన్ వంటి ప్రాంతంలో సైన్యము నెమ్మదిగా కొన్ని బ్యారక్స్కి మాత్రమే పరిమితమై బహిరంగ ప్రదేశాల్లో తిరగకుండా ఉంది। బలూచిస్తాన్లో ఇటీవల మనము తుర్బత్ ప్రాంతంలో చూసాము, పాకిస్తానీ మిలిటరీ కాన్వాయ్ వెళ్తుంటే సరిగ్గా పుల్వామా దాడి జరిగినట్టుగా ఒక దాడి జరిగింది। ఆ దాడిలో 39-40 మంది చనిపోయారు। అంటే పాకిస్తాన్లో పాకిస్తాన్ ఆర్మీ పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో, వాళ్ళు అసలు ఎంత అసురక్షిత భావంతో ఉన్నారో, వాళ్ళు బయటకు వెళితే సురక్షితంగా రావడం ఎంత కష్టమో తెలుస్తుంది। ఇటీవల 2 వీడియోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి। ఒక వీడియోలో పాకిస్తానీ ఆర్మీకి చెందినటువంటి ఒక 4 వీలర్ని, ఒక కార్ని ఒక బలూచ్ మహిళ ఆపి బలూచ్ భాషలో వాళ్ళతో వాగ్వివాదం చేస్తూ, మా దేశానికి ఎందుకు వస్తున్నారు, మా ప్రజల్ని ఎందుకు హింసిస్తున్నారు, మా పైన అత్యాచారాలు ఎందుకు చేస్తున్నారు, మా పిల్లలందరూ మాయమైపోతున్నారు, మా మగవాళ్ళందరినీ కూడా మీరు తీసుకెళ్ళి వాళ్ళని చంపి ఎక్కడో అజ్ఞాత శవాల్లా వదిలేస్తున్నారు అని చెప్పి ఆమె మీరు వెళ్ళిపోండి అని అంటున్నటువంటి వీడియో। ఒకే ఒక్క మహిళ సల్వార్ కమీజ్ వేసుకుని, హ్యాండ్ బ్యాగ్ వేసుకుని ఆపి వాళ్ళని వెనక్కి పంపించేందుకు గట్టిగా వాదిస్తోంది। ఆమెను దాటి రావడానికి, ఆమెను పక్కకు తీయడానికి కూడాను మిలిటరీ సాహసం చేయటం లేదు। రెండో వీడియోలో ప్రజలు పాకిస్తానీ సైనికులు వాళ్ళని కాన్వాయ్లోంచి దించి ఒక మూకలాగా చుట్టుముట్టి వాళ్ళని చావచితకబాదుతున్నారు, లెంపకాయలు వేస్తున్నారు, కొందరు తోసేస్తున్నారు, వాళ్ళని కింద పాడేస్తున్నారు, తొక్కుతున్నారు। పాకిస్తాన్ ఆర్మీ కనీసం రిటాలియేట్ చేసే పరిస్థితిలో లేదు। పాకిస్తానీ కుక్కలు ఇటువంటి భాషను బలూచ్ భాషలో వాళ్ళు తిడుతున్నారన్నమాట। ఈ వీడియో కూడాను చాలా పాపులర్ అయింది। అయితే పాకిస్తాన్ ఈ వీడియోని పాకిస్తాన్ లోపల బ్యాన్ చేసింది। దీన్ని కనుక ఎవరన్నా సర్క్యులేట్ చేసినా, షేర్ చేసినా, లేకపోతే ఈ వీడియోని తమ యొక్క సోషల్ మీడియా హ్యాండిల్స్లో అప్లోడ్ చేసినా కూడాను పాకిస్తానీ ఆర్మీ పిలిపించి వాళ్ళ చేత ఈ వీడియోలు తీయించేస్తోంది। తీయించడానికి ఇష్టపడని వాళ్ళని అరెస్ట్ చేస్తోంది। పాకిస్తాన్లో ఉన్నటువంటి యూట్యూబర్స్ అందరినీ పిలిపించి బెదిరిస్తోంది, ఈ వీడియోలు పెట్టడానికి వీల్లేదు। ఈ 2 వీడియోలు మనకి సోషల్ మీడియాలో దొరుకుతాయి, కానీ పాకిస్తాన్లో ఇవి అందుబాటులో లేవు। పాకిస్తానీ యూట్యూబర్స్ ఎవరైనా కనుక పెట్టాలి అంటే వాళ్ళపైన పోలీస్ కేసులు, అరెస్టులు, నిర్బంధాలు ఇవన్నీ కూడా వస్తున్నాయి। అందుకే పాకిస్తాన్ నుంచి పారిపోయి కెనడాలో, అమెరికాలో, బ్రిటన్లో ఉంటున్నటువంటి బలూచులు దీన్ని షేర్ చేస్తున్నారు। వాళ్ళ ద్వారా నెమ్మదిగా ఇది ప్రపంచానికి తెలుస్తోంది। ఈ సంఘటనను VPN ద్వారా, మిగతా మాధ్యమాల ద్వారా పంపడం అయితే జరుగుతుంది। పంపిన తరువాత ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బలూచ్
ఎక్స్పేట్రియాట్స్ ఎవరైతే ఉన్నారో వలస వచ్చి విదేశాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళు దీన్ని షేర్ చేస్తున్నారు. ఈ 2 వీడియోలు పాకిస్తాన్లో పాకిస్తాన్ ఆర్మీ పరిస్థితి ఏమిటన్నది తెలియజేస్తోంది. ఇప్పుడు తహరీక్ తాలిబాన్ పాకిస్తాన్ కరడుగట్టిన ఇస్లామీ సంస్థ, పాకిస్తానే సృష్టించినటువంటి సంస్థ. ఇప్పుడు ఖైబర్ పఖ్తూన్వా రాష్ట్రమే కాదు, పంజాబ్లో కూడాను పాకిస్తాన్ ఆర్మీని బహిరంగంగా తిరగనివ్వకుండా చేస్తాము, దాడులు చేయబోతున్నామని ప్రకటించింది. దీంతో పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పిన విషయం ఏంటంటే, పాకిస్తాన్ ఆర్మీ నడిపించే దుకాణాలు కానీ, అది చేసే వ్యాపారాలు కానీ, అది పెట్టేటటువంటి షోరూమ్స్ కానీ, దాని డిపార్ట్మెంటల్ స్టోర్స్ కానీ, వీటన్నిటిపైన దాడులు జరగబోతున్నాయి. బహుశా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పాకిస్తాన్ ఆర్మీ వ్యాపారం కూడా చేస్తుంది. పాకిస్తాన్లోని అతిపెద్ద భూ యజమాని పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్లోని అతిపెద్ద పారిశ్రామికవేత్త పాకిస్తాన్ ఆర్మీ. రిటైర్ అయిన ప్రజెంట్ సోల్జర్స్ అందరూ కూడాను రకరకాల ఫౌజీ ఫౌండేషన్ అని రకరకాల పేరుతోటి దుకాణాలు, డిపార్ట్మెంటల్ స్టోర్సు, ఆఖరికి పాలను అమ్మేటటువంటి పనిని కూడా చేస్తుంటారు. కాబట్టి వాటిని టార్గెట్ చేస్తామని చెప్పి తహరీక్ తాలిబాన్ పాకిస్తాన్ ప్రకటించింది. దాంతో ఇప్పటి వరకు ఎంతో కొంత భద్రత ఉందని భావించినటువంటి పంజాబ్ ప్రాంతంలో కూడా పాకిస్తాన్ ఆర్మీకి కష్టకాలం రాబోతోంది. నిజానికి పాకిస్తాన్ ఆర్మీ అనేటువంటి పేరు, అది పాకిస్తాన్ ఆర్మీ అనే బదులు పంజాబ్ ఆర్మీ అనాలి. ఎందుకంటే పంజాబీలే ఎక్కువగా ఉంటారు. ముఖ్యంగా ఈ స్వాత్, చిత్రాల్, అదేవిధంగా ఆక్రమిత కశ్మీర్ని ఆనుకుని ఉన్నటువంటి పంజాబ్ ప్రాంతంలో ఉన్నటువంటి పోటోహార్ అనేటువంటి ప్రాంతం ఉంది. ఆ పోటోహార్ ప్రాంతంలో నివసించే ప్రజలు పోటువారీ అనేటటువంటి భాష మాట్లాడతారు. ఈ పోటువారీ భాష మాట్లాడే వాళ్ళే పాకిస్తాన్ ఆర్మీలో ఎక్కువగా ఉన్నారు. దాదాపు 90%. ఇదివరకు బలూచ్ రెజిమెంట్ ఉండేది. ఆ బలూచ్ రెజిమెంట్లో కూడా పేరుకి బలూచ్ రెజిమెంట్, అందులో బలూచులు చాలా తక్కువ. ఉన్నత పొజిషన్స్లో అసలు పంజాబీలు తప్ప మరొకరు ఉండరు. దాంతో ఖైబర్ పఖ్తూన్వా, సింధ్, అదేవిధంగా బలూచిస్తాన్లో కూడాను పాకిస్తాన్ ఆర్మీకి కష్టకాలం వచ్చింది. ఇప్పుడు గిల్గిట్ బల్టిస్తాన్, పాక్ చెరలో ఉన్నటువంటి కశ్మీర్ భూభాగమైనటువంటి గిల్గిట్ బల్టిస్తాన్లో కూడాను ప్రజలు ఈ సిపిఈసికి సంబంధించినటువంటి విద్యుత్ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఉద్యమం చేసేటప్పటికీ ప్రస్తుతం సిపిఈసి కూడా పనిచేయని పరిస్థితి. ఆ రోడ్డు కూడాను చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడోర్లో కూడాను రాకపోకలు లేనటువంటి పరిస్థితి. అక్కడ కూడా కాపాడేందుకు మళ్ళీ సైన్యమే రంగంలోకి దిగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సైన్యం పైన ఈ ప్రాంతంలో కూడా దాడులు జరిగే అవకాశం ఉందని చెప్పి ఐఎస్ఐ సైనికుల్ని హెచ్చరించింది. ఒకరిద్దరుగా తిరగొద్దు, ఒక గుంపుగా ఉండండి, ఒకే చోట ఉన్నట్టు కాకుండా దగ్గరగా కొంచెం స్ప్రెడ్ అవుట్ అయ్యి ఉండండి, ఏదన్నా దాడులు జరిగినా కూడా మీ మీద అత్యాచారాలు, ప్రాణ నష్టం జరగకుండా ఉంటుంది. ఇటువంటి అనేక హెచ్చరికల్ని కూడా చేయటం జరిగింది. మొత్తం మీద పాకిస్తాన్లోని సాధారణ ప్రజలే పాకిస్తానీ సైన్యం పైన ఇప్పుడు విరుచుకుపడుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.